కేక్లను చూస్తే చాలు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఈరోజు నేను మ్యాంగో కేక్ చేస్తున్నా. 1 కప్పు వరకు గోధుమ నూకను తీసుకొని ఎలాచీలను యాడ్ చేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు మ్యాంగోని తీసుకోవాలి. ఏ మ్యాంగో అయినా పర్వాలేదు, యాడ్ చేసేసుకోవడమే. ఇంకా 1/2 కప్పు వరకు పెరుగు, 1/2 కప్పు వరకు ఆయిల్, అలాగే స్వీట్ ఎక్కువ తింటే 1/2 కప్పు వరకు బెల్లం, లేదు అంటే 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన దీంట్లోనే 10 రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 2 పౌడర్ ప్యాకెట్లని యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం పాలని, 1/2 కప్పు వరకు పాలని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవడమే. సో మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని ఇంకొక ప్లేట్కి అయితే ఆయిల్ని రాసేసి బటర్ పేపర్ కానీ లేదు అంటే పౌడర్తో డస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా 1 స్పూన్ వరకు బేకింగ్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని కొంచెం మిల్క్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు కలుపుకోవాలి. తర్వాత మనకి నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 10 మినిట్స్ తర్వాత టిన్లో యాడ్ చేసేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసేసి ఒక స్టాండ్ని పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ అయిన తర్వాత ఇలా కేక్ టిన్ దించేసుకోవాలి. దించిన తర్వాత 30 to 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే సూపర్ టేస్టీ అయిన మ్యాంగో కేక్ రెడీ అయిపోతుంది. మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసాము అంటే స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే పిల్లలకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరి మీకు నచ్చితే లైక్ చేయండి.